ఒక చిన్న సీన్ గుర్తు తెచ్చుకో. నువ్వు ఒక ఫంక్షన్కి వెళ్తున్నావు, మంచి డ్రెస్ వేసుకున్నావు, కానీ సగం దారిలో గుర్తొచ్చింది షర్ట్ మీద ఒక చిన్న మరక ఉంది అని, లేదా జుట్టు సరిగ్గా సెట్ అవ్వలేదు, లేదా అందరి ముందు ఒక మాట తడబడ్డావు. ఆ క్షణం నుంచి నీ మనసులో ఒకటే ఆలోచన, అందరూ నన్నే చూస్తున్నారు, అందరూ గమనించారు, అందరూ నవ్వుకుంటున్నారు అని. ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక కూడా ఆ సీన్ మళ్ళీ మళ్ళీ రీప్లే అవుతోంది. వారం రోజులు, కొన్నిసార్లు నెలలు అదే రీప్లే అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను నీకు ఒక షాకింగ్ నిజం చెప్పబోతున్నాను. ఈ నిజం నీ గుండె మీద నుంచి ఒక పెద్ద బరువును దించేస్తుంది. నువ్వు అనుకుంటున్న ఆ అందరూ ఎవ్వరూ నేను గమనించలేదు, ఎవరికీ గుర్తు కూడా లేదు. ఎందుకంటే నీ తల మీద ఒక స్పాట్ లైట్ ఉందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిజమేంటంటే ఆ లైట్ ఎప్పుడూ వెలగలేదు. ఈ వీడియో చివరికి నీకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. నీ లైఫ్లో ఇప్పటి వరకు నువ్వు పడిన బిడియం, సిగ్గు, భయం, వాటిలో 90% నిజం కాదు. అది నీ బ్రెయిన్ క్రియేట్ చేసిన ఒక భ్రమ. వెల్కమ్ టు మెంటల్ జిమ్. మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసేయండి. స్పాట్ లైట్ ఎఫెక్ట్, ఇది ఒక ఫీలింగ్ కాదు, ఇది సైన్స్ ప్రూవ్ చేసిన ఒక ఫ్యాక్ట్. ఇది ఊహ కాదు అని ప్రూవ్ చేయడానికి ఒక ఫేమస్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. కర్నల్ యూనివర్సిటీలో థామస్ గిలోవిచ్ అనే సైకాలజిస్ట్ ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఒక స్టూడెంట్కి అతను ఒక చాలా ఎంబారెసింగ్ టీషర్ట్ ఇచ్చాడు. చూడగానే నవ్వు వచ్చే టీషర్ట్. ఆ స్టూడెంట్ దాన్ని వేసుకొని నిండుగా జనం ఉన్న ఒక రూమ్లోకి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి బయటకు వచ్చాక ఆ స్టూడెంట్ని అడిగారు, ఆ రూమ్లో ఎంతమంది నీ టీషర్ట్ని గమనించారు అని. ఆ స్టూడెంట్ దాదాపు సగం మంది అందరూ నన్నే చూశారు అని అన్నాడు. తర్వాత రూమ్లో ఉన్న వాళ్ళని అడిగారు, ఇప్పుడు లోపలికి వచ్చిన వ్యక్తి టీషర్ట్ మీద ఏముందో గుర్తుందా అని. రిజల్ట్ ఏంటో తెలుసా? ఆ స్టూడెంట్ అనుకున్న దానికి సగం మంది కూడా గమనించలేదు. చాలామందికి అసలు ఆ వ్యక్తి వచ్చాడన్న సంగతే గుర్తులేదు. టీషర్ట్ మీద ఏముందో అసలు గుర్తే లేదు. అర్థమవుతుందా? నువ్వు అనుకుంటున్నావు అందరూ నన్నే చూస్తున్నారు అని. నిజమేంటంటే ఎవ్వరూ నిన్ను చూడట్లేదు. ఇప్పుడు ఈ స్పాట్లైట్ ఎఫెక్ట్ని ఒక ఇమేజ్లో చూద్దాం. ఈ ఇమేజ్ నీకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి. నీ లైఫ్ని ఒక స్టేజ్లా ఇమాజిన్ చేసుకో. నీ ఫీలింగ్ ఏంటంటే నువ్వు ఆ స్టేజ్ మీద హీరోవి. నీ తల మీద ఒక బ్రైట్ స్పాట్లైట్ ఉంది, అది నిన్ను ఫాలో చేస్తోంది. ఎదురుగా ఒక పెద్ద ఆడియన్స్ కూర్చుని ఉన్నారు. వాళ్ళు నీ ప్రతి అడుగు చూస్తున్నారు. నువ్వు తడబడితే నవ్వుతారు, నువ్వు పడితే గుర్తుపెట్టుకుంటారు, నువ్వు తప్పు చేస్తే చర్చించుకుంటారు. అందుకే నువ్వు ప్రతి అడుగు భయపడి వేస్తావు, ప్రతి మాట కొలిచి మాట్లాడతావు, ఎందుకంటే ఆడియన్స్ చూస్తున్నారు కదా. ఇప్పుడు అసలు ట్విస్ట్ చెప్తాను, లిజన్ కేర్ఫుల్లీ. ఆ స్టేజ్ మీద ఉన్నది నువ్వు ఒక్కడివే కాదు, ఆ థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత స్టేజ్ మీద హీరోలే. ప్రతి ఒక్కరి తల మీద వాళ్ళ సొంత స్పాట్లైట్ ఉంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత షో చూసుకుంటున్నారు. అంటే ఆ థియేటర్ నిండా హీరోలే ఉన్నారు, ఒక్క ఆడియన్స్ కూడా లేరు. నీ స్టేజ్ని చూడడానికి ఎవరూ లేరు, ఎందుకంటే అందరూ వాళ్ళ సొంత స్టేజ్ని చూసుకోవడంలో బిజీగా ఉన్నారు. నువ్వు ఎవరి గురించి అయితే భయపడుతున్నావో ఆ వ్యక్తి ఆ క్షణం నీ గురించి ఆలోచించట్లేదు. వాడు ఆలోచిస్తున్నది, నా షర్ట్ సరిగ్గా ఉందా, నేను మాట్లాడింది బాగుందా, వాళ్ళు నన్ను ఏమనుకుంటారు అని. నీ గురించి భయపడుతున్న నువ్వు వాడి గురించి భయపడే వాడిని చూసి భయపడుతున్నావు. ఇద్దరూ ఒకే జైల్లో ఉన్నారు, ఒకరి గురించి ఒకరికి పట్టింపే లేదు. మరి బ్రెయిన్ ఇంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్తుంది? ఎందుకు అందరూ నిన్నే చూస్తున్నారని ఫీల్ అవుతుంది? దీనికి కారణం నీ బ్రెయిన్ పనిచేసే విధానంలోనే ఉంది. నీ ప్రపంచంలో సెంటర్ ఎవరు? నువ్వే. నీ ప్రతి అనుభవం, ప్రతి ఆలోచన, ప్రతి నొప్పి అన్నీ నీ చుట్టూనే తిరుగుతాయి. నువ్వు ప్రపంచాన్ని నీ కళ్ళ నుంచే చూస్తావు. నీ లైఫ్లో నువ్వే 24 గంటలు మెయిన్ క్యారెక్టర్వి. కాబట్టి నీ బ్రెయిన్ ఒక తప్పు అజంప్షన్ చేస్తుంది. నేను నా గురించి ఇంత ఆలోచిస్తున్నాను కదా, మిగతా వాళ్ళు కూడా నా గురించి అంతే ఆలోచిస్తుంటారు అని. కానీ ఇది అబద్ధం, ఎందుకంటే వాళ్ళ ప్రపంచంలో సెంటర్ వాళ్ళే, నువ్వు కాదు. ఇప్పుడు అసలు బాధ చెప్తాను. ఈ స్పాట్లైట్ ఎఫెక్ట్ నీ దగ్గర నుంచి ఏం దొంగిలించిందో చూడు. ఈ లేని ఆడియన్స్ కోసం, ఈ లేని స్పాట్లైట్ కోసం నువ్వు ఎన్ని వదులుకున్నావు. నీకు నచ్చిన డ్రెస్ ఉంది, కానీ అందరూ ఏమనుకుంటారని వేసుకోలేదు. ఒక క్లాస్లో, ఒక మీటింగ్లో నీకు ఒక డౌట్ వచ్చింది, కానీ నన్ను స్టూపిడ్ అనుకుంటారేమో అని అడగలేదు. ఆ డౌట్ అలాగే ఉండిపోయింది. నీకు డ్యాన్స్ చేయాలని ఉంది, పాడాలని ఉంది,
కానీ నవ్వుతారేమో అని స్టేజ్ ఎక్కలేదు. ఒక బిజినెస్ మొదలు పెట్టాలని ఉంది, కానీ ఫెయిల్ అయితే అందరూ చూస్తారు అని స్టార్ట్ చేయలేదు. నీకు నచ్చిన వ్యక్తికి ఒక మెసేజ్ పంపాలని ఉంది, కానీ రిజెక్ట్ చేస్తే అందరికీ తెలిస్తే అని పంపలేదు. ఈ అందరూ ఎవరో తెలుసా? ఎవ్వరూ కాదు, ఒక ఫ్యాంటమ్. నీ బ్రెయిన్ క్రియేట్ చేసిన ఒక గోస్ట్ ఆడియన్స్. నువ్వు ఒక గోస్ట్ కోసం నీ లైఫ్ని కుదించుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచించు, ఎంతమందికి నీకు 5 ఏళ్ల క్రితం జరిగిన ఎంబారెసింగ్ మూమెంట్ గుర్తుంది? పోనీ ఇప్పుడు చెప్పు, వేరే ఎవరో 5 ఏళ్ల క్రితం ఎంబారెస్ అయిన ఒక్క మూమెంట్ నీకు గుర్తుందా? ఒక్కటి కూడా గుర్తులేదు. ఎందుకంటే వాళ్ళ ట్రాజడీ నీకు ఒక స్మాల్ అన్ఇంపార్టెంట్ సీన్. అలాగే నీ ట్రాజడీ కూడా వాళ్ళకి ఒక అన్ఇంపార్టెంట్ సీన్, అంతే. ఇప్పుడు ఈ నిజంలో 2 వైపులు ఉన్నాయి. చేదు వైపు, ఎవరు నీకోసం చప్పట్లు కొట్టట్లేదు. నువ్వు ఎంత గొప్పగా చేసినా వాళ్ళు దాన్ని ఎక్కువసేపు గుర్తుపెట్టుకోరు. నీ స్టేజ్ని ఎవరు అడ్మైర్ చేయట్లేదు. కానీ తీయని వైపు, అదే నిజంలో నీ ఫ్రీడమ్ ఉంది. ఎవరూ నీ కోసం చప్పట్లు కొట్టట్లేదు అంటే ఎవరూ నిన్ను జడ్జి కూడా చేయట్లేదు. నువ్వు తడబడినా ఎవరూ గుర్తుపెట్టుకోరు. నువ్వు పడినా ఎవరూ గుర్తుపెట్టుకోరు. నువ్వు ఫెయిల్ అయినా వారం తర్వాత అందరూ మర్చిపోతారు. అంటే నీ చుట్టూ ఉందనుకుంటున్న ఆ జైల్, దానికి అసలు గోడలే లేవు. తలుపు ఎప్పుడూ తెరిచే ఉంది. నువ్వు బయటకు రాలేదు, ఎందుకంటే గోడలు ఉన్నాయని నమ్మినావు. ఎవ్వరూ చూడట్లేదు కాబట్టి నువ్వు ఫ్రీగా బతకచ్చు. మరి ఈ లేని స్పాట్లైట్ని ఎలా ఆఫ్ చేయాలి? ఈ గోస్ట్ ఆడియన్స్ని ఎలా థియేటర్లోంచి పంపించేయాలి? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన మహాభారతంలోనే ఉంది. గుర్తుందా? ద్రోణాచార్యుడు శిష్యులకి ఒక టెస్ట్ పెట్టాడు. చెట్టు మీద ఒక పక్షి బొమ్మ, దాని కన్నుని కొట్టాలి. ఒక్కొక్కరిని పిలిచి అడిగాడు, నీకు ఏం కనిపిస్తోంది అని. ఒకడు అన్నాడు, చెట్లు, ఆకులు, పక్షి కనిపిస్తున్నాయని. ఇంకొకడు అన్నాడు, పక్షి, దాని తల కనిపిస్తోంది అని. చివరికి అర్జునుడిని అడిగాడు. అర్జునుడు అన్నాడు, నాకు ఏదీ కనిపించట్లేదు, చెట్టు కనిపించట్లేదు, ఆకులు కనిపించట్లేదు, పక్షి శరీరం కూడా కనిపించట్లేదు, నాకు కేవలం ఆ పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది అని. ద్రోణుడు కొట్టు అన్నాడు. అర్జునుడు బాణం వదిలాడు. సరిగ్గా కంటికి తగిలింది. ఇక్కడ ఒక డీప్ సైకాలజీ ఉంది. అర్జునుడికి టార్గెట్ తప్ప ఏదీ కనిపించలేదు. అంటే చుట్టూ చూస్తున్న వాళ్ళు కనిపించలేదు, జడ్జ్ చేస్తున్న వాళ్ళు కనిపించలేదు, ఆడియన్స్ కనిపించలేదు, స్పాట్లైట్ కనిపించలేదు. ఇదే రహస్యం. నువ్వు ఎప్పుడైతే నీ టార్గెట్ మీద పూర్తిగా లాక్ అవుతావో ఆ క్షణం ఆడియన్స్ మాయమైపోతారు. ఎందుకంటే ఆడియన్స్ని చూడాలంటే ముందు నీ దృష్టి నీ టార్గెట్ మీద నుంచి తొలగాలి. సెల్ఫ్ కాన్షియస్గా ఉన్నవాడు ఎప్పుడూ ఆడియన్స్ని చూస్తాడు. టార్గెట్ ఫోకస్డ్గా ఉన్నవాడికి ఆడియన్స్ ఉన్నారన్న సంగతే గుర్తుండదు. అందుకే గుర్తుంచుకో, స్పాట్లైట్ని ఆఫ్ చేసే స్విచ్ ఒక్కటే, నీ టార్గెట్ మీద నీ దృష్టి. ఇప్పుడు 3 ప్రాక్టికల్ స్టెప్స్ చెప్తాను. ఇవి నీ లైఫ్లో ఈ ఎఫెక్ట్ని వీక్ చేస్తాయి. స్టెప్ 1, ఎవరికి గుర్తుంటుంది అనే టెస్ట్. ఏదైనా ఎంబారెసింగ్ మూమెంట్లో నీ గుండె కొట్టుకుంటున్నప్పుడు ఒక్క క్వశ్చన్ అడుగు, ఇది ఒక వారం తర్వాత ఎవరికైనా గుర్తుంటుందా? 99% ఆన్సర్ లేదు అని వస్తుంది. వాళ్ళకే గుర్తుండనప్పుడు దాన్ని మోసుకొని తిరగాల్సింది నువ్వెందుకు? స్టెప్ 2, పర్ఫార్మర్ నుంచి ఆడియన్స్గా మారు. నువ్వు ఒక గదిలో ఉన్నప్పుడు నన్ను అందరూ ఏమనుకుంటారు అని ఆలోచించే బదులు నీ దృష్టిని బయటకు తిప్పు. ఎదుటి వ్యక్తి బాగున్నాడా, వాడి కళ్ళలో ఏ ఫీలింగ్ ఉంది, వాడేం చెప్పాలనుకుంటున్నాడు అని గమనించు. మ్యాజిక్ ఏంటంటే నువ్వు ఇతరులని నిజంగా గమనించడం మొదలుపెట్టిన క్షణం నీ గురించి ఆలోచించే బ్రెయిన్ పార్ట్ సైలెంట్ అవుతుంది. స్పాట్లైట్ నీ తల మీద నుంచి జారిపోతుంది. స్టెప్ 3, ఒక చిన్న స్పాట్లైట్ టెస్ట్ చేయి. కావాలనే ఒక చిన్న ఎంబారెసింగ్ పని చేయి. ఒక కాఫీ షాప్లో స్లైట్లీ వియర్డ్ ఆర్డర్ ఇవ్వు. ఒక మనిషిని ఒక సిల్లీ క్వశ్చన్ అడుగు. రోడ్డు మీద గట్టిగా ఒక పాట హమ్ చేయి. తర్వాత గమనించు, ఎంతమంది రియాక్ట్ అయ్యారు, ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు. ఎవరూ లేరు. ఈ ఒక్క ఎక్స్పెరిమెంట్, ఆ కర్నల్ ఎక్స్పెరిమెంట్ లానే నీ బ్రెయిన్కి ఒక ప్రూఫ్ ఇస్తుంది, స్పాట్లైట్ లేదు అని. ఒక్కసారి ఈ ప్రూఫ్ బ్రెయిన్కి దొరికితే భయం బలహీనపడుతుంది. లాస్ట్ పాయింట్, లిజన్ కేర్ఫుల్లీ. నువ్వు ఇన్నాళ్ళు ఒక స్టేజ్ మీద బతికావు, లేని ఒక స్పాట్లైట్ కింద. ఎప్పుడో థియేటర్లోంచి వెళ్ళిపోయిన ఒక ఆడియన్స్ కోసం పర్ఫామ్ చేస్తూ. ఆ ఆడియన్స్ ఎప్పుడూ నీ కోసం రాలేదు, ఆ లైట్ ఎప్పుడూ వెలగలేదు. నీ లైఫ్లో నువ్వు పడిన ప్రతి సిగ్గు, ప్రతి బిడయం, ప్రతి అందరూ ఏమనుకుంటారో, ఇవన్నీ ఒక గోస్ట్కి ఇచ్చిన కానుకలు. ఇవాళ ఆ గోస్ట్ని థియేటర్లోంచి బయటకు పంపించేయి. నీకు నచ్చిన డ్రెస్ వేసుకో, నీ డౌట్ అడుగు, స్టేజ్ ఎక్కు, ఆ మెసేజ్ పంపు, ఆ బిజినెస్ మొదలుపెట్టు.
ఎందుకంటే ఎవ్వరూ చూడట్లేదు. ఇదే నీ ఫ్రీడమ్. నువ్వు ఎవరి స్టేజ్ మీదో హీరోవి కాదు, నువ్వు నీ సొంత స్టేజ్ మీద హీరోవి. ఆ స్టేజ్ని పూర్తిగా ఎంజాయ్ చేయి. ఎవరి పర్మిషన్ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు అస్సలు చూడట్లేదు. ఆ స్పాట్లైట్ని వదిలేయి, నీ టార్గెట్ని చూడు. అదే నీ ఫ్రీడమ్. మరి మీరేమనుకుంటున్నారు? ఈ స్పాట్లైట్ ఎఫెక్ట్ వల్ల మీరు ఏం వదులుకున్నారు? ఏ డ్రెస్ వేసుకోలేదు, ఏ మాట చెప్పలేదు, ఏ అడుగు వేయలేదు? కమెంట్స్లో రాయండి. ఈ వారం మీ ఛాలెంజ్ ఒక్కటే, స్పాట్లైట్ టెస్ట్ చేయండి. కావాలని ఒక చిన్న ఎంబారాసింగ్ పని చేసి ఎవరూ గమనించరని మీ కళ్ళతో చూడండి. దిస్ ఈజ్ మెంటల్ జిమ్. ఆ లైట్ ఎప్పుడూ వెలగలేదు. ఇప్పుడు ఫ్రీగా బతుకు.